హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే బాచ్పల్లి కేశవరెడ్డి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళానండి. మా చిన్న బాబు అక్కడే చదువుకుంటున్నాడు. మా పెద్ద బాబు 10th అయిపోయి బయటకు వచ్చేసిండు. చిన్న ఆయన అయితే అక్కడే ఉండండి. మా బాబు ఒక్కడే కాదు, మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరు 8th క్లాసేనండి. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము నిన్న సండే రోజు. వెళ్తే లాస్ట్ మంత్ విజిటింగ్ అవర్స్ ఉన్నప్పుడైతే మంచిగా ఇంట్లో అన్నీ వండుకొని తీసుకెళ్ళాను. ఈసారి అయితే మమ్మీ బయటకు తీసుకెళ్ళండి అన్నారు. సరే అని చెప్పేసి బయటకు అయితే తీసుకెళ్ళానండి. అక్కడే పక్కనే పిస్తా హౌస్ అయితే ఉందండి, దాని దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్తే చాలా బాగుంది, ఫుడ్ కూడా బాగుందండి. 2 plates అయితే డ్రమ్ స్టిక్స్ అయితే ఇచ్చామండి ఆర్డరు. ఇగోండి సర్వ్ చేస్తున్నారు కదా, మనిషికి 2 అయితే వచ్చినాయండి. మేమైతే 8 members వెళ్ళాము. చూస్తున్నారు మా చిన్న బాబు, మా మమ్మీ, మా అల్లుడు, మా వదిన, మా అన్నయ్య, మా కోడలండి. మంచిగా అయితే టేస్ట్ అయితే బాగుంది, నాట్ బ్యాడ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్వాలేదు. ఇంకా అలానే ఇంక ఇవే కాదండి, ఇంకా బటర్ నాను, కడాయి చికెన్ ఇవన్నీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అవి కూడా. కడాయి చికెన్ కూడా టేస్ట్ బాగుందండి. అలా కారంగా కాకుండా, అలా తీయగా కాకుండా టేస్ట్ అయితే చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. ఇవి సర్వ్ చేశానండి అందరికీ. ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నా చిన్న కొడుకు అయితే ఫోన్లో మునిగిపోయి ఉన్నాడండి. ఇంకా అందరికీ సర్వ్ చేశారు. ఫైనల్గా అయితే మేము తిన్నాము. కానీ ఎందుకో ఒక తెలియని బాధ అండి. ఎందుకంటే పిల్లల్ని దూరంగా హాస్టల్లో పెట్టేసి నేను ఇంటి దగ్గర ఏముండనండి. నేను మార్నింగ్ 6:30కే డ్యూటీకి వెళ్ళిపోతా, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ 6 అవుతుంది. నేను గచ్చిబౌలిలో వర్క్ చేస్తాను. మా వారైతే కన్స్ట్రక్షన్ వర్క్ అండి, బిల్డరు. ఇంకా ఆయనకి బిజీయే. ఇక్కడ ఇంకిద్దరం వర్క్ చేస్తున్నా కాబట్టి, ఇంతకు ముందు అయితే టీచింగ్ చేసినప్పుడు ఇంకిద్దరు నా దగ్గరే ఉన్నారు. నేను టీచింగ్ ఇప్పుడు చేయట్లేదండి. ఇంకా నేను వాళ్ళిద్దరిని హాస్టల్లో వేయాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళిద్దరు హాస్టల్లోనే చదువుతున్నారు ప్రజెంట్ అయితే. పెద్ద ఆయన అయితే ఇక్కడ అప్ప జంక్షన్ దగ్గర అయితే చదువుతున్నాడండి. చిన్న ఆయన కేశవరెడ్డిలో జాయిన్ చేసాము. వాళ్ళకి ఇష్టమైన బయటికి తీసుకెళ్ళి అన్నీ అయితే తినిపించానండి. అన్నీ తినిపించాను. వాళ్ళకి ఏమేమి కావాలో మొత్తం అయితే ఆర్డర్ ఇచ్చానండి. బటర్ నాన్, చికెన్ డ్రమ్ స్టిక్స్ ఇచ్చాను. పిల్లలకి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయితే పెట్టించానండి. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. అలానే చూస్తున్నారు కదా, నా పక్కన మా వారండి, మా హస్బెండు, అలానే మా మమ్మీ, నా చిన్న కొడుకు, అందరైతే ఫ్యామిలీతో వెళ్ళాము. కానీ నా పెద్ద కొడుకు ఒక్కడే మిస్ అయ్యిండు. ఆయన అక్కడికి మా చిన్న తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళిండండి నిన్న. ఇంకా ఆయన తీసుకెళ్ళలేదు, మా వరకు అయితే వెళ్ళాం మేము. అలా ఫైనల్గా అయితే ఒక వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. అందరం తిన్నాము హ్యాపీగా. బిల్ అయితే 3000 చేంజ్ అయింది. ఇగోండి చూస్తున్నారు కదా, పిస్తా హౌస్లోనే ఇవన్నీ ఉన్నాయి. టేస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, నీట్గా కూడా ఉందండి, చాలా బాగుంది. ఇదైతే బాచ్పల్లి దగ్గర ఉందండి. అన్నీ చూసాము, అన్నీ తిన్నాము. లాస్ట్లో అయితే ఐస్ క్రీమ్ కూడా తిన్నాము, అదొకటి షూట్ చేయలేకపోయినాను. ఫైనల్గా వచ్చేసి ఇంకేముంది, అక్కడ బయట మెహందీ వేస్తున్నారండి. మెహందీ వేస్తుంటే మా కోడలు నాకు వేయించి డాడీ అని ఒకటే పట్టుకుంది. సరే అని చెప్పేసి ఆమెకు ఒక హ్యాండ్కి అయితే వేయించాము. ఆయన 100 రూపీస్ చెప్పినాడు, కానీ 50 రూపీస్ ఇచ్చినాము చిన్న పాపని. తను కూడా వేయించుకుంది కదా అని చెప్పేసి నేను కూడా ఒక హ్యాండ్కి వేయించుకున్నానండి. మంచిగానే వేశారు, నాట్ బ్యాడ్. కానీ చూస్తున్నారు కదా, అందరు ఫ్యామిలీ అంతా బయటే ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి అదిగోండి అక్కడే మెహందీ వేస్తున్నారు. మా కోడలు ఒకటే ఆరాటం. ఫైనల్గా అయితే ఇద్దరు హ్యాండ్స్కి అయితే ఇవ్వండి. నా హ్యాండ్కి అయితే 100 రూపీస్, ఆమెకైతే 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా వాళ్ళ లోపలికి అయితే పంపించేసి ఇంటికైతే వచ్చేసుకోండి.